వాంటూరు ఏరియాలో లక్ష్మీ టాకీస్ జంక్షన్ వద్ద వరలక్ష్మి వ్రతం పూజల సందర్భంగా లక్ష్మీదేవి విగ్రహం నందు ఘనంగా పూజలు భారీ అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సహాయ సహకారంతో జరిగింది. భగవద్బంధువులందరికీ కూడా విజ్ఞప్తి. ఈరోజు శ్రావణ మాసం 5వ శుక్రవారం సందర్భంగా మన లక్ష్మీ టాకీస్ జంక్షన్లో కొలువుదీరి ఉన్న శ్రీ 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 లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో వేకువజాము నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా విశేష అర్చనలు అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నాయి. ఈరోజు 5వ శ్రావణ శుక్రవారం శుభ సందర్భంగా దాదాపు ఒక 6,000 మందికి పైగా మహా అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 12:30 గంటల నుంచి కూడా అమ్మవారి అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభమైంది. అశేష భక్తజనం అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వేంచేసి అమ్మవారికి జరుగుతున్న అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని కూడా స్వీకరించి అమ్మకి మొక్కుకున్న మొక్కులన్నీ కూడా చెల్లించుకుని అమ్మ కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకి 108 రకాలతో పిండి వంటలతోని, అదేవిధంగా పూలు పళ్ళు డ్రై ఫ్రూట్స్తోని వివిధ రకాలైన నైవేద్యాలతో అమ్మవారికి అత్యంత వైభవపేతంగా మేళతాళాలతో సన్నాయి మేళాలతో అమ్మవారి పురవీధుల్లో ఊరేగింపుగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి కూడా చాలామంది భక్తులు ప్రతి సంవత్సరం కూడా వేయించేసి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మ కృపకు పాత్రలు అవుతున్నారు. శ్రీమాత్రే నమః. లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం వద్ద ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నవి. కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమం పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలాగే ఇప్పుడు మధ్యాహ్నం 12:30 నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులు కూడా చాలా ఎక్కువ జనం వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో ఘనంగా కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. కుంభం పూజలేటి వివిధ రకాల అలంకరణలు చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించడం జరుగుతుంది. ఈ అమ్మవారు చాలా పురాతనమైన అమ్మవారు. ఇక్కడ మన ఏరియా వరకు మన పుట్టకముందే అమ్మవారు విగ్రహం ఇక్కడ వెలిసింది. ఆ అమ్మవారిని లక్ష్మీదేవి సెంటర్ లక్ష్మీ టాకీస్ జంక్షన్ కూడా అంటున్నారు. కావున ఈ యొక్క అమ్మవారు గుడికి వచ్చి మా కోరికలు తీరుతున్నాయి, మా మొక్కులు తీర్చుకుంటామని చెప్పేసి భక్తులందరూ వచ్చి ఈ యొక్క మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. అలా వాళ్ళు కూడా వచ్చిన